So, welcome to the class all of you. Today is 27th day. Yesterday I have started introduced verbs. What are verbs? Nenna verbs gurinchi introduction cheppanu. Verbs ante action words e kaakunda okay na mental ga cheseటువంటివి కూడా verbs వస్తాయి. ఎమోషన్స్ కూడా verbs వస్తాయి. ఫీలింగ్స్ కూడా verbs వస్తాయి. అదే విధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మన స్థితిని తెలియపరిచేది కూడా verbs. అదే విధంగా నేను మీకు యాక్షన్ వర్డ్స్, లింకింగ్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్ ఇచ్చాను. ఈ రోజు వాట్ ఆర్ ట్రాన్సిటివ్ వర్బ్స్, వాట్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, వాట్ ఆర్ ప్రైమరీ యాక్సరీ అండ్ మోడల్ యాక్సరీ వర్బ్. యాక్సరీ వర్బ్స్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ అన్నట్టు, మెయిన్ వర్బ్స్ కి హెల్ప్ చేసే వర్బ్స్ అంటే ఓకేనా. సో ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే యాక్చువల్ గా ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటేనే వర్బ్ ని ఏ వర్బ్ కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అది ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి చేంజ్ చేయాలంటే మీకు అందరికీ యాక్టివ్ పాసివ్ వాయిస్ అవగాహన ఉందా? వినైతే విన్నారు కదా. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలి. అంటే అన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ మాత్రమే, ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ మాత్రమే యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి చేంజ్ చేయబడతాం. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. ఆ ఆబ్జెక్ట్ అంటే ఏంది మీకు ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తాను. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్. ఇక్కడ మనం వర్బ్ గురించి మాట్లాడుతున్నాం, సెంటెన్స్ కాదు. ఇట్ ఈస్ అన్ యాక్షన్ వర్బ్ that has an object. It acts upon something or somebody. ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ వర్బా, ట్రాన్సిటివ్ సెంటెన్సా, ట్రాన్సిటివ్ వర్బా కాదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు వాట్ హుమ్ అనేది ఒక క్వశ్చన్ వేయాలి. రామా కిల్డ్ హుమ్, ఎవరిని? రామా కిల్డ్ అనగానే, రామా కిల్డ్ అనగానే ఆ వాక్యం అయిపోయిందా? ఎవరిని అవునా కదా? ఎవరిని అంటే ఇక్కడ మనకు రాసేది రావణ. రామా కిల్డ్ రావణ. అప్పుడే ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉంది. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఏ సెంటెన్స్ అయితే వర్బ్ కి ఆబ్జెక్ట్, వర్బ్ కి వెంటనే ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్. వర్బ్ కి వెంటనే ఆబ్జెక్ట్ లేకపోతే అది ట్రాన్సిటివ్. అది ఎట్లా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇక్కడ కూడా ద సన్ అంటే ఏంది? రైజెస్ అంటే ఏంది? ఇన్ ద ఈస్ట్ అంటే ఏంది? ఇన్ ద ఈస్ట్ అంటే ఆబ్జెక్ట్ అంటే అనుకుంటున్నా. ఇన్ అంటే ఇక్కడ ఇది ప్రిపోజిషన్ అయిపోయింది. ఇక్కడ ప్రిపోజిషన్ అయిపోయింది అంటే ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ప్రిపోజిషన్ కి సంబంధించినటువంటి నౌన్. ఇది ఈ వర్బ్ కి సంబంధించినటువంటి కాదు. వెంటనే వర్బ్ పక్కన ఉండాలి. ఏ ప్రిపోజిషన్ రావద్దు. దీని పక్కన ఏ ప్రిపోజిషన్ లేకుండా ఉంటేనే అది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా? ఒకవేళ దాని పక్కన ఈ వర్బ్ పక్కన ఏదైనా ప్రిపోజిషన్ వచ్చింది అప్పుడు అది ఇంట్రాన్సిటివ్. అండర్స్టాండ్ ఆఫ్ యూ? అది ఇక్కడ రామా కిల్డ్ హుమ్, ఎవరిని? ఒక ప్రశ్న వేసుకోండి. ఒకవేళ మీకు జవాబు దొరికితే అది ట్రాన్సిటివ్ వర్బ్. ఎలా అంటే దే ఆర్ ఈటింగ్, ఇది వర్బ్. దే ఆర్ ఈటింగ్ వాట్? ప్రశ్న వేసుకున్నావా? దే ఆర్ ఈటింగ్ ఏంటి? ఏం తింటున్నారు? ప్రశ్న వేసుకోవాల్సి వచ్చిందా? దే ఆర్ ఈటింగ్ వాట్ అంటే బనానా. ఇది ఆబ్జెక్ట్, అవునా? డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దే ఆర్ ఈటింగ్ బనానా. దెన్ ఐ హర్డ్, నాకు వినిపించింది. ఏంటి? ఏం వినిపించింది? ఏ లౌడ్ క్రై, అవునా? ఐ సా, ఏంటి? ఏం చూసావు? ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ బ్యూటిఫుల్ గార్డెన్, ఏదో ఒకటి, అవునా? అలా ఐ సా, ఏం చూసావు? నాకు వినిపించింది. ఏం వినిపించింది? అవునా? ఇలా ప్రశ్న వేస్తే
దానికి జవాబు దొరికితే అది ట్రాన్సిటివ్ వర్బ్. జవాబు దొరకకపోతే, జవాబు అవసరం లేకపోతే, ఆబ్జెక్ట్ అవసరం లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. దెన్ షీ గివ్స్ ఏమిచ్చింది? ఏమిచ్చింది? అవునా? షీ గివ్స్ అనే ఇప్పుడు ఒకవేళ షీ గివ్స్ అని నేను ఇక్కడ ఆపేస్తా, దీనికి అర్థం ఉందా? లేదు. ఆమె నవ్వింది. ఇప్పుడు ఆమె నవ్వింది అంటే షీ లాఫ్డ్. షీ లాఫ్డ్ అంటే దానికి అర్థం ఉందా? ఉంది. షీ లాఫ్డ్ అంటే నవ్వింది, అర్థం ఉంది కదా, అది పూర్తి అర్థవంతమైన సెంటెన్స్ అయింది కదా. షీ క్రైడ్ అర్థం ఉందా? షీ క్రైడ్ అంటే ఏంటి అంటమ్మా? క్రైడ్ అనగానే ఇంకా ఏంటంటుందమ్మా? అవునా? షీ క్రైడ్ అంటే దానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. షీ లాఫ్డ్ అంటే దానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అవునా కదా? ఇవన్నీ ఇంట్రాన్స్. ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ అవసరం లేదో అది ఇంట్రాన్సిటివ్. ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉందో, ద వర్బ్ విచ్ నీడ్స్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ ట్రాన్సిటివ్. షీ గివ్స్ వాట్? ఏ గిఫ్ట్. ఏమిచ్చింది? అవునా? షీ గివ్స్ ఇది వర్బ్. షీ గివ్స్ ఏమిచ్చింది? గిఫ్ట్ ఇచ్చింది. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది కానీ, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అవునా? నాకు ఇచ్చింది ఈ పెన్ను. పెన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి ఇచ్చింది? నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇదేమో ఫస్ట్ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. నాకు, నీకు, మీకంతా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది అవునా? ఐ గేవ్ ఏ బనానా టు హర్. ఐ గేవ్ ఏ బనానా. ఐ గేవ్ అన్నది వర్బ్. ఏ బనానా అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ గేవ్ ఏ బనానా టు హిమ్. హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్? The peon rang. The peon rang. What he rang? Did you get the answer here? Do you need an answer here? నీకు జవాబు కావాలా? The peon కొట్టాడు. ఏం కొట్టాడు? అది కావాలి కదా అక్కడ. అది లేకపోతే ఏమిటి? అసంపూర్ణం అనిపిస్తుంది నీకు. ఆబ్జెక్ట్ లేకపోతే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనిపించిందా మీకు? అది ద ప్యూన్ అనేది సబ్జెక్ట్, రింగ్ అనేది వర్బ్, ర్యాంగ్ అనేది వర్బ్, ద బెల్ అనేది ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? అయితే ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ద వర్బ్ విచ్ నీడ్స్ ఆబ్జెక్ట్, ఇమీడియట్ ఆబ్జెక్ట్. ఇది ఇమీడియట్ ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ మధ్య ప్రిపోజిషన్ వచ్చినా కాబట్టి ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ వాక్యంలో ఏ వర్బ్ కి ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఉంటుందో అది ట్రాన్సిటివ్ వర్బ్. అండ్ ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ ని మాత్రమే మనము యాక్టివ్ వర్స్ నుంచి పాసివ్ వర్స్ చేంజ్ చేయగలుగుతాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ చేంజ్ చేయాలి. ఎట్లా అంటే రామ కిల్డ్ రావణ, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని పాసివ్ వర్స్ చేంజ్ చేయండి. రావణ వాస్ కిల్డ్ బై రామ. రావణ వాస్ ఇది ఫాస్ట్ టెన్స్ కాబట్టి, ఇది V2 కాబట్టి పాసివ్ వాయిస్ లో పాస్ట్ బీ ఫార్మ్స్ వస్తాయి. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి పాసివ్ వాయిస్ లో వాజ్ వేర్ వస్తుంది. ఇది ఒకవేళ కిల్, రామ కిల్ రావణ ఉంటారు. ఒకవేళ రామ కిల్ రావణ అంటే రావణ ఈజ్ ప్రెసెంట్ బీ ఫార్మ్స్ వస్తాయి. అట్లా ఈ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ బీ ఫార్మ్స్ పాసివ్ వాయిస్ లో, ప్రెసెంట్ ఉంటే ప్రెసెంట్ బీ ఫార్మ్స్ పాసివ్ వాయిస్. అట్లా టెన్సెస్ ని బట్టి ఇక్కడ ఏ టెన్స్ ఉంటే ఆ టెన్స్ ని బట్టి ఇక్కడ పాసివ్ వాయిస్ చేస్తారు. అట్లా ఆ విధంగా ఇప్పుడు దే ఆర్ ఈటింగ్ బనానా సింగులర్ కాబట్టి బనానా ఈజ్. ఒకవేళ ఇక్కడ బనానాస్ ఉంటే బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్. ఈటింగ్ పోయి పాసివ్ వాయిస్ లో ఈటింగ్ రాదు. అన్ని పాసివ్ వాయిస్ లో, యాక్టివ్ వాయిస్ లో ప్రెసెంట్ టెన్స్ ఉన్నా, పాస్ట్ టెన్స్ ఉన్నా, ఫ్యూచర్ కంటిన్యూషన్ ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నా, ఏదున్నా పాసివ్ వాయిస్ లో V3 వస్తుంది కదా. పాసివ్ వాయిస్ లో V3 వస్తుంది. బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్ బై దెమ్. ఒకవేళ బనానా ఉంటే బనానా ఈజ్, బనానాస్ ఉంటే బనానాస్ ఆర్. అట్లా ఆ విధంగా ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ అన్ని కూడా పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు. ఎలా ఉండదో చూద్దాం మనం. Intransitive verbs. It's an action verb that
కాంట్ యాక్టెడ్ అపోన్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ పైన ఇది పనిచేసేది. రామా కిల్ అంటే ఎవరు ఇక్కడ కావాలి ఆబ్జెక్ట్ కదా, అవునా? ఈ సబ్జెక్ట్ అనేది దీనిపైన పనిచేసింది, అవునా? ఇది రామా కిల్ ఎవరు అంటే రావణ. సంథింగ్ అండ్ సంబడి, సబ్జెక్ట్ సంథింగ్ అండ్ సంబడి పైన యాక్ట్ చేసినావా? కానీ ఇక్కడ నో నీడ్ టు యాక్ట్ ఆన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ లో సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ పైన యాక్ట్ చేసేది అవసరం లేదు. ఎట్లా అంటే ఇట్స్ అన్ యాక్షన్ వర్బ్ దట్ కాంట్ యాక్టెడ్ అపాన్ ఎనీ అన్ ఆబ్జెక్ట్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్. హీ స్లెప్ట్ ఎర్లీ, ఆయన తొందరగా పడుకున్నాడు. అర్థముందా లేదా? ఏం పడుకున్నాడు, వాట్, ఎలా పడుకున్నాడు, ఎందుకు పడుకున్నాడు, ఇట్లాంటి ప్రశ్నలు లేకున్నా కూడా మనకి అర్థమైందా? హీ స్లెప్ట్ ఎర్లీ అంటే అర్థమైందా లేదా? అర్థవంతమైనటువంటి వాక్యం ఉందా లేదా? మీనింగ్ఫుల్, ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇట్ డస్ నాట్ నీడ్ ఆబ్జెక్ట్. దాట్ సెంటెన్స్ డస్ నాట్ నీడ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. నిన్న మనకు చాలా వర్షం వచ్చిందా? ఇట్ రెయిన్డ్ హెవీలీ. వాట్, ఏంటి ఏంటి అని అడుగుతున్నామా? చెప్పాను కదా, ఇట్ రెయిన్డ్ హెవీలీ, చాలా వర్షం పడ్డది. దానికి ఏమైనా అది అర్థవంతమైన వాక్యమానా కాదా? అక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా ఇది కంప్లీట్ సెన్స్ ఉన్న సెంటెన్స్, అవునా? దే లాఫ్డ్, చాలా నవ్వుతున్నారు నన్ను చూసి, ఎందుకో మరి. అంటే ఇక్కడ అర్థం ఉందా లేదా? దే లాఫ్డ్ ఏంటి ఏంటి, వాట్ హ్యాపెన్, వాట్ వాట్, హుమ్ అంటావా? దే లాఫ్డ్ అంటే ఇక్కడ అర్థం ఉందా లేదా? సెన్స్ ఉన్న సెంటెన్సా కాదా? దే లాఫ్డ్ అట్ మీ, దే లాఫ్డ్ ఆన్ మీ. అట్ మీ కూడా ఆబ్జెక్ట్ కాదు, అది అట్ అంటే కూడా ప్రిపోజిషనల్ ఆబ్జెక్టే, అవునా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆబ్జెక్ట్ అవసరం లేనటువంటి సెంటెన్స్. ద బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై, ఇది అర్థవంతమైన సెంటెన్సా కాదా? ఆబ్జెక్ట్ అవసరం. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ సెంటెన్స్, ఫర్ దిస్ వర్డ్. హీ డైడ్, హీ డైడ్ అంటే ఆయన చనిపోయాడు, బకెట్ దండేశాడు. అర్థం ఉందా లేదా? అర్థం ఉంది. అక్కడ మనకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఏ సెంటెన్స్, ఏ వర్బ్ కి ఆబ్జెక్ట్ అవసరం లేదో, ఏ వర్బ్ కి ఆబ్జెక్ట్ లేకుండా అర్థవంతమైన వాక్యం ఉందో అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. కానీ ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ మనము పాసివ్ వాయిస్ లోకి మార్చలేము. ఆబ్జెక్ట్ ఉంటేనే పాసివ్ వాయిస్ లోకి మార్చాలి, లేకపోతే మారు. నెక్స్ట్ ఈస్ అదేవిధంగా మనము వర్బ్స్ లో ప్రైమరీ అండ్ మోడల్ యాక్సరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్ అంటేనే సారీ యాక్సరీ వర్బ్స్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్ కి ఇవి హెల్పింగ్ గా ఉంటాయి అన్నట్టు. అయితే ఆ యాక్సరీ వర్బ్స్ ప్రైమరీ ఒకటి, మోడల్ ఒకటి. ప్రైమరీ ఒకటి, మోడల్ ఒకటి. ప్రైమరీ వర్బ్స్ అంటే దీస్ ఆర్ 3 ఇన్ నంబర్: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఈచ్ ఆఫ్ దీస్ హ్యావ్ సెవరల్ వర్బ్స్. ఇది ఒకటొకటే కాదు, వీటికి ఇంకా కొన్ని ఇట్లాంటి బీ ఫార్మ్. బీ ఫార్మ్ అంటే ప్రెసెంట్ బీ ఫార్మ్ లో ఈజ్, యామ్, ఆర్ ఉంటుంది. అదే విధంగా పాస్ట్, ఇందులో పాస్ట్ కూడా ఉంది. వాజ్, ఇదేమో పాస్ట్, ఇదేమో ప్రెసెంట్. మళ్ళీ హ్యావ్ లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇది హ్యావ్ ఫ్యామిలీకి చెందింది. ఇది ఈజ్ బీ ఫ్యామిలీకి చెందినటువంటి. కానీ డూ, డెస్, డిడ్ ఇదంతా డూ ఫ్యామిలీకి చెందింది, అవునా? ఇందులో ఇంకొకటి V3 వస్తుంది, డన్, అవునా? డూ, డిడ్, డన్ అనేది V3 అది, అవునా? ఐ హావ్ డన్, ఆ డన్ కి హ్యావ్, హ్యాజ్ యూజ్ చేస్తాం, అవునా? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా ప్రైమరీ యాక్సరీ వర్బ్స్. నెక్స్ట్ ఏమో మోడల్ యాక్సరీ. మోడల్ వర్బ్స్ అవి కూడా, ఇది కూడా హెల్పింగ్ వర్బ్స్. They are helping verbs that are used to indicate certainty. Certainty అంటే కంపల్సరీ అవుతుంది. పాసిబిలిటీ అంటే పాసిబుల్ ఉంది, అయ్యే ఛాన్స్ ఉంది, అవునా? అప్లికేషన్ అంటే ఊహాతీతమైనటువంటిది అవుతుంది. నెక్స్ట్ రిక్వెస్ట్, పర్మిషన్ ఆర్ ఆఫర్, అవునా? రిక్వెస్ట్ అంటే మనం బతిమాడుకోవడం, అభ్యర్థించడం. పర్మిషన్ అంటే పర్మిషన్ ఆజ్ఞ తీసుకోవడం, ఓకేనా? ఆఫర్ అంటే ఏదైనా మనం ఆఫర్ ఇవ్వడం, అవునా? మీకు ఇది కావాలా, అది కావాలని అలా ఆఫర్ ఇవ్వడం అంటే. ఇవన్నింటినీ కూడా మనం క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షాల్, షుడ్, మస్ట్, ఆట్ టు,
ఆర్ టు అంటే కూడా షుడ్ అన్నట్టే. ఇవన్నీ కూడా మోడల్ యాక్సిలరీ వర్బ్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షాల్, షుడ్, మస్ట్, ఆట్ ఇవన్నీ క్లియర్ గా మీకు రాస్తాయి. ఇదంతా క్లియర్ ఇంతకుముందు మనం రాసుకున్నాం, ఇవి రాయిస్తాం నెక్స్ట్ యూనిట్ లో. ఇప్పుడు రికార్డ్ చేసుకోండి. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి, దాని గురించి ఎక్కువ చదవండి.